హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మళ్ళీ కొత్త టెక్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను. వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ ఐఫోన్ నుండి. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్లే ఐఫోన్ 17 ఎయిర్ అనేది వస్తుంది. ఈ ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్ ఏదైతే ఉందో ఇది చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. ఈ ఫోన్ లో సింగిల్ కెమెరా ఉంటుంది. ఇది సేమ్ ఎస్ఈ సిరీస్ లా డిజైన్ చేశారు. రూమర్స్ ప్రకారం చూస్తుంటే ఈ ఫోన్ అనేది 6mm థిన్ అనేది ఉంటుంది. దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి మనం 2025 స్టార్టింగ్ లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ షామీ నుండి. షామీ రెడ్మీ నోట్ 14 సిరీస్ ని ఇండియాలో డిసెంబర్ లో లాంచ్ అయిపోతున్నారు. ఈ ఫోన్ చైనాలో ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. నోట్ 14 ప్రో లో చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7000 అల్ట్రా ప్రాసెసర్ ని యూజ్ చేశారు. ప్రో ప్లస్ వర్షన్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ఫోన్ లో ఐపీ రేటింగ్ కూడా ఉంది. సో వాటర్ రెసిస్టెంట్ కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ ప్రైజెస్ అనేవి డిసెంబర్ లో తెలుస్తాయి మనకి. నెక్స్ట్ న్యూస్ వైఫై గురించి. ప్రజెంట్ ఇప్పుడు టెక్నాలజీలో వైఫై 7 అనేది కరెంట్ గా రన్ అవుతుంది. దీని అప్గ్రేడెడ్ వర్షన్ వైఫై 8. ఇది 2028 లో రిలీజ్ అవ్వబోతుంది. వైఫై 7 కి వైఫై 8 కి డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ నెట్వర్క్ స్టెబిలిటీ అనేది వైఫై 8 లో బెటర్ గా ఉండబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ రియల్మీ నుండి. రియల్మీ GT 7 Pro అనేది నవంబర్ 26th లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 55K లోపలే ఉంటుంది. మాక్సిమం 43,000 50,000 అలా పెడతారు. ఇవి రియల్మీ ఫ్లాగ్షిప్ సిరీస్ లో ఇలాంటి ప్రైస్ లిస్ట్ లో ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఫోన్ కి OnePlus కి సామ్సంగ్ S సిరీస్ కి ఎంత డిమాండ్ అయితే ఉందో సేమ్ అంతే ఉంది. iQOO 13 కూడా ఇండియాలో డిసెంబర్ లో లాంచ్ అయిపోతున్నారు. ఈ iQOO 13 ప్రైస్ కూడా 55,000 to 65,000 లోపలే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ కూడా షామీ నుండి. మనకి ఆండ్రాయిడ్ లో ప్లే స్టోర్ అండ్ iOS లో యాప్ స్టోర్ ఉంటుంది కదా, అలానే షామీలో కూడా ఇండస్ యాప్ స్టోర్ అని తీసుకురాబోతున్నారు. ఈ షామీ వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ పే తో కొలాబరేట్ అయ్యి షామీ ఫోన్స్ లో డిఫాల్ట్ గా ఇండస్ యాప్ స్టోర్ అనేది రిలీజ్ చేశారు. యాప్ డౌన్లోడ్స్ కానీ అన్ఇన్స్టాల్ కానీ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఈ ఇండస్ యాప్ స్టోర్ నుంచి జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ S25 నుంచి. సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ లో గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే ఫీచర్ ని యాడ్ చేయబోతున్నారు. ఐక్యూ ఫోన్స్ లో ఆల్రెడీ ఉన్న గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ లో 60 FPS గేమ్ ని కూడా 120 FPS లా చూపించింది. ఆ క్వాలిటీ అలాంటిది. సేమ్ ఇలానే గెలాక్సీ S25 సిరీస్ లో కూడా గేమింగ్ ని ఎన్హాన్స్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ జెమినీ AI నుండి. గూగుల్ జెమినీ AI చాట్ బాట్ ఒక యూజర్ కి షాకింగ్ రెస్పాన్స్ అయితే ఇచ్చింది. ఒక యూజర్ కంటిన్యూస్ గా అడల్ట్ వెల్ఫేర్ గురించి క్వశ్చన్స్ అడుగుతానే ఉన్నాడంట. ఆ ప్రాంప్ట్స్ కి విసిగెత్తి ఆ జెమినీ AI అనేది ప్లీజ్ డై అనే రెస్పాన్స్ ఇచ్చింది. ఆ యూజర్ అనేవాడు జెమినీకి రిపోర్ట్ చేశారు. AI అనేది రాంగ్ లేదా ఇర్రెలెవెంట్ ఆన్సర్స్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు, కానీ ఇలా ప్లీజ్ డై అని చెప్పడం మాత్రం ఫస్ట్ టైం. నెక్స్ట్ న్యూస్ మెటా నుండి. మెటా అంటే తెలిసిందే కదా, ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. వీటి నుండి మన డేటా ప్రైవసీ అనేది లీక్ అవుతుందని CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 213 crores పెనాల్టీ అయితే మెటాకి ఇంపోజ్ చేసింది. మన పర్సనల్ డేటా తీసుకొని మనం ఏదైతే సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ డేటా ప్రకారం ఆ యాడ్స్ అయితే మనకు వస్తాయి. సో ఇలా మన ప్రైవేట్ డేటా అనేది వైలేట్ చేస్తున్నారని CCI అనేది ఫైన్ ఇంపోజ్ చేసింది. ఇది మాక్సిమం మెటా కంపెనీ వాళ్ళు అపీల్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.